హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎం ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దామండి. చూడండి, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ ఎడ్జెస్ అనేది మన వైపుకి వేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా వేసుకొని మనం బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. అంటే మడత పెట్టుకొని మనం క్రాస్ కట్ చేసుకుంటున్నామండి. చూడండి, చూపిస్తున్న విధంగా చూడండి, అన్ని దగ్గరలో డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్ దగ్గర డ్రా చేసుకోకూడదండి. మీ ఇష్టం అండి, డ్రా చేసుకునేకంటే డ్రా చేసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత పొడవు స్కేల్తో ఆమ్ డౌన్ అండి, చంక లోత్ అనేది తీసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్ కంటే ఒక 1/2 ఇంచ్ లెంత్ ఉండే విధంగా రౌండ్ అనేది తీసుకోవాలండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు అండి. చూడండి, ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర మనము బ్యాక్ టక్స్ అనేది వేసి ఉంటాం కదండి, మెయిన్ డాటు షేప్ దగ్గర అది పట్టుకొని లాగకుండా పెట్టుకొని కరెక్ట్గా క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ దగ్గర కాకుండా ఒక 1/2 ఇంచ్ కిందకు ఉండే విధంగా ఒక డాట్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ రౌండ్ అండి. ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ అనేది ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా షోల్డరు మనం డ్రా చేసుకున్నాం కదండి, బ్యాక్ పార్ట్ షోల్డరు అక్కడ పెట్టి చేత్తో అలా పట్టుకోవాలండి. చూడండి, ఉక్సులు పట్టి మనం లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదండి బ్యాక్ పార్ట్కి, ఆ లైన్ దగ్గర ఉండాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా రౌండ్ అనేది అలా డ్రా చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ డాట్ కరెక్ట్గా కాకుండా ఒక 1/2 ఇంచు ఉండేలాగా కిందకే డ్రా చేసుకోవాలండి. చూడండి, మనకు రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. అది ఎలాగంటే మనం ఆది బ్లౌజ్ తీసుకొని టేపుతో ఒకసారి ఆ రౌండ్ అనేది కొలుచుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఆ రౌండ్ అనేది ఎంత ఉందో చూడండి. నాకైతే 6.5 ఇంచు వచ్చిందండి. ఇప్పుడు మనము డ్రా చేసుకున్నాం కదండి, అది మనకి కరెక్ట్గా 6.5 రాకూడదండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండేలాగా రావాలండి. ఎందుకంటే మనము ఎక్స్ట్రానే ఉండాలండి. మనం కుట్టేటప్పటికి అది 6.5 వచ్చేస్తుందండి. నాకైతే 7 ఇంచెస్ వచ్చిందండి. నాకు కుట్టేటప్పటికి 6.5 వచ్చేస్తుంది. చూడండి, మనము ఇప్పుడు చంక దగ్గర ఆది బ్లౌజ్లో చూపిస్తున్న విధంగా చంక దగ్గర షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర ఆ విధంగా మడుచుకొని పెట్టుకొని క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర ఒక డాట్ అనేది చూడండి, జాయింట్ అనేది అక్కడ ఉందండి. మనం కొద్దిగా పైకి అనేది డ్రా చేసుకోవాలి. ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ 3 డాట్స్ని కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా ఆ విధంగా కలుపుకోవాలండి, డాట్స్తోనే కలుపుకోవాలి. బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే మళ్ళీ కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు మెయిన్ డాటు ఫ్రంట్ పార్టు మెయిన్ డాటు పర్ఫెక్ట్గా కానీ కుదిరిందంటే మనకి చెస్ట్ అనేది బాగా స్టిఫ్గా కుదురుతుందండి. మనం మెయిన్ డాట్ ఎంత ఉందో చూసుకొని 3.5 ఉందండి, 3.5 నుంచి ఒక 1.5 ఇంచు ఉండే విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఒక 1.5 ఉండేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ డాట్కి గుర్తు అనేది పెట్టుకున్నాం కదండి, ఒక 2 టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. చాలామందికి మెయిన్ డాట్స్ ఎంత పొడవు కుట్టుకోవాలి, ఏ విధంగా కుట్టుకోవాలి చాలామందికి తెలియదండి. కొత్తగా నేర్చుకునే వారికి నేను చెప్పే ట్రిక్ ఉపయోగించి కానీ కుట్టారంటే మీకు మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, అది ఎలానో చూద్దాము. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డాట్స్ అనేది పెట్టుకున్నాం కదండి, అక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఆ టక్స్ మనం కుట్టేటప్పుడు ఆ టక్స్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపు అదే ఉక్సులు కాజాల పట్టీ వైపు ఎంత ఉన్నదో ఒకసారి కొలుచుకోండి. ఒకసారి ఎంత ఉందో కొలుచుకోండి. ఇప్పుడు నాకు 4.5 ఉన్నదండి. దాని మధ్యలోకి
దాంట్లో సగం అండి చూపిస్తున్న విధంగా టేప్ను ఆ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని దాని మధ్యలోకి ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఆ డాట్ దగ్గర నుంచి ఎంత పొడవు మనం కుట్టుకోవాలి స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. ఒక 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. డాట్కి 3 ఇంచులు పొడవు ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే విధంగా మెయిన్ డాటు చూడండి చూపిస్తున్న విధంగా ఆ డాట్స్ మనం టక్స్ పెట్టుకున్నాం కదండి, మనం కుట్టేటప్పుడు కానీ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి ఆ విధంగా కొట్టుకోవాలండి లైన్ అనేది. ఇప్పుడు మనము ఆ పొడవు అనేది ఇప్పుడు ఒకసారి టేపుతో ఆ పొడవు అది కానీ 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. 3 ఇంచెస్ ఒకసారి టేప్తో చెక్ చేసుకోండి. తర్వాత మనకు మూడో డాట్ అనేది ఆ మెయిన్ డాట్కి ఆధారంగా ఆ మెయిన్ డాట్ ప్రకారమే మనకి మూడో డాట్ అనేది వస్తుందండి. చూడండి 3 ఇంచెస్ ఆ రెండు 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మెయిన్ డాట్ కానీ మనకి 4 ఇంచెస్ 5 ఇంచెస్ వస్తుందండి. పెద్ద బ్లౌజులకి అయితే, చిన్న బ్లౌజులకి అయితే 4 ఇంచెస్ 3.5 వస్తుందండి. చూడండి చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది కానీ అదే విధంగా కానీ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.